అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేఎస్7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. ఏంద్రా నాయన ఈరోజు మొత్తము ఇట్లా ఉంది, ఫుల్ ఖుషి అనుకుంటారా? ఖుషి కాదు, ఫస్ట్ నిజంగా షాక్ అయినా అని చెప్పేసి చెప్తా. ఏంటంటే అది చదివినాక షాక్ అయి నేను మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఏంద్రా అంటే మనందరం ప్రేమ అంటే ఏంటిదా, ఈ లవర్స్ ఏంది, ఈ ప్రేమాయణాలు ఏంటి అని మస్తు రిలేషన్స్ చూసినాం, కానీ గిట్సోంటి రిలేషన్షిప్ అయితే మీరు ఎక్కడ చూసుండరు. ఇది మామూలు ప్రేమికులు అని చెప్పేసి అయితే నేను చెప్పను. ఈ ముచ్చటిన్నాక మీరే అంటారు అమర ప్రేమికులు అని కాదు, కానీ ఇంకా దీనికి ఏ వర్డ్ యూజ్ చేసినా కానీ సరిపోదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఏదైనా అండి బేసిక్ గా ఆలోచిస్తే, ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారనుకో ఎన్ని ఇయర్స్ ఉంటారండి? అండ్ నార్మల్ గా ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారనుకో ఎన్ని ఇయర్స్ ఉంటారు? మా అంటే ఒక అంటే 1 year 2 years లేదా 3 years. ఆ తర్వాత అసలు 1 year కూడా ఉంటున్న రిలేషన్షిప్స్ లేవు. ఇట్లా ఫట్ అని ఇలా 1 month లో కలుస్తారు, 2 months లో సెకండ్ మంత్ లో బ్రేకప్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు. అమ్మాయి అబ్బాయి ఎవరో ఒకరిగా ఎవరికొకరికి రోగం వస్తుంది, సగం ఉండరు, అట్లా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. ఈ సమయంలో ఈ అమ్మాయి ముచ్చటినాక నిజంగా నాకైతే దమాక్ ఖరాబ్ అయిందని చెప్పేసి చెప్తా. ఎందుకనంటే 70 ఏళ్ళ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళు. పెళ్లి చేసుకోలేదంట, పెళ్లి చేసుకోలేదు. 70 ఏళ్ళ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు వీళ్ళు. అంటే ప్రేమించుకుంటారు 70 ఏళ్ళ నుంచి. ఎవరైనా అమ్మ అనుకుంటారు కదా 70 ఏళ్ళు ప్రేమేంద్ర నాయన, మరి పెళ్లి ముచ్చటేంది, పెళ్లి చేసుకోలేదు 70 ఏళ్ళు మరి ప్రేమించుకుంటున్నారు ఏంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారా? కన్ఫ్యూజ్ కాకూడదు, చాలా క్లియర్ గా చెప్తా. వీళ్ళు 70 ఏళ్ళ నుంచి ఏదైతే ప్రేమలో ఉన్నారో పెళ్లి చేసుకోకుండానే 8 మంది పిల్లల్ని కన్నారు. అంటే ఇప్పుడు మనం అంటాం కదా లివింగ్ అండ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి, ఇప్పుడు ఏవైతే నడుస్తున్నాయో ప్రజెంట్ ఈ జనరేషన్ లా, అంటే వీళ్ళు 70 ఏళ్ళు ప్రేమలో ఉన్నారంటే ఇక ఈ చాలా మంది అంటారు ఈ లివింగ్ అండ్ రిలేషన్షిప్స్ ఈ మధ్య వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు మరి అందరూ ఇప్పుడున్న యూత్ అనుకోవాలి, మరి ఇక లివింగ్ అండ్ రిలేషన్షిప్స్ ఇప్పుడు వచ్చినాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళ ముచ్చట చూస్తే గట్లనే అనిపించింది. వీళ్ళు 70 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ అయితే చేసుకోలేదు, పెళ్ళి అవ్వకుండానే 8 మంది పిల్లల్ని అయితే కన్నారు, కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో 70 ఏళ్ళు అలాగే ఉండి, అంటే వీళ్ళ పర్పస్ ఏంది అని అంటే ఆ పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉండగలరా, పెళ్లి చేసుకుంటేనే ప్రేమనా, లేదంటే ప్రేమ కాదా, ఆ పెళ్లి చేసుకోకుండా కూడా ప్రేమించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు 70 ఏళ్ళ నుంచి రిలేషన్ లో ఉండి, అంటే సహజీవనం చేసుకుంటూ 8 మంది పిల్లలను కానీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ మనవరాళ్ళు పెళ్ళిళ్ళు చేసే సమయం ఇప్పుడు. సో బేసిక్ ఇప్పుడు 90, ఆయనకు చూసుకున్నట్లయితే 95, ఇక మన బామకు చూసుకున్నట్టయితే 90 ఏళ్ళు. సో 95 ఏళ్ళు ఆయన 90 ఏళ్ళ ఈవిడని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ సగం కాదు, ఆల్మోస్ట్ జీవితం అంతా అయిపోయింది, గడిపేసిరు సహజీవనం చేసి పిల్లలను. కానీ ఇప్పుడు 90 అంటే వివాహం అనేది ఇప్పుడు చేసుకున్నారు. వాళ్ళ మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవరాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు వీళ్ళకి వివాహం అయితే చేయడం జరిగింది. 95 ఏళ్ళు, అంటే 90 ఏళ్ళు వచ్చాక 95 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకోరు. నిజంగా మస్తు షాక్ అయినా ఏంద్రా బాబు అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు వాళ్ళైతే వివాహం చేసుకోవడం జరిగింది చాలా ఘనంగా. అంటే హల్దీ ఫంక్షను, మొత్తము మెహందీ ఫంక్షను, రిసెప్షన్, సంగీత్, పెళ్లి, మొత్తం డీజే పెట్టి ఊరంతా ఊరేగించడం ధూమ్ ధామ్ గా ఇప్పుడు పెళ్లి చేసుకురు వాళ్ళు. సో అందరికి ఒక డౌట్ ఉంటది కదా, అరే ఎట్లా కలిసి ఉన్నారు వీళ్ళు, చుట్టుపోటి పోయేటోళ్ళు ఏం అనలేదా వీళ్ళని, మళ్ళీ 8 మంది పిల్లలని అన్నారు, ఈ ఫంక్షన్లు ఏంది, మళ్ళీ ఫంక్షన్స్ కి ఖచ్చితంగా ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో ఒక ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా అందరు వెళ్ళాల్సి ఉంటుంది. మరి పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేసిరు, మరి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్నప్పుడు మరి ఏంది మరి అని చెప్పేసి ఎన్నో 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 ఉంటాయి కదా. ఈ ఎట్లా జరిగింది ఇది అట్లా ఎట్లా అని చెప్పేసి మీరు ఎట్లా ఆలోచిస్తారో ఫస్ట్ సర్వాన్ని నేను కూడా అట్లనే ఆలోచించిన. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం వీళ్ళు ఏమంటారు, వీళ్ళ సాంప్రదాయంలో నతప్రభం అనే సాంప్రదాయం అంట. సో వీళ్ళు ఏంటంటే వివాహం చేసుకోకుండానే సహజీవనం చేయొచ్చు. అండ్ అలాగే వీళ్ళు పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం, అంటే పెళ్లి చేసుకోకుండా కూడా వాళ్ళు సహజీవనం చేసి పిల్లలను కానీ ఫ్యామిలీ సహజంగా అందరు ఎలా ఫ్యామిలీ లీడ్ చేస్తారో అలా వివాహం చేసుకోకున్నా కూడా చేసుకోవచ్చు అనేది వీళ్ళ సాంప్రదాయం అంట. సో ఆ సాంప్రదాయం పేరు నతప్రభం అని చెప్పేసి అంట. అంటే కొంతమంది ఉంటారు కదా తెలిసిన వాళ్ళు మేబీ, సో వాళ్ళకి తెలిసేమో. సో నతప్రభం అనే సాంప్రదాయమే ఇదంట. సో ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు కదా అరే నతప్రభ సాంప్రదాయం ఏదో మస్తు ఉంది అని చెప్పేసి, అట్లాంటివి అయితే చేయకూరి. నిజంగా ఇదైతే ఇంకేదో అట్లా జరిగిపోయిందేమో, కానీ అంత మంచిగా అయితే అనిపించలే నాకైతే. ఎంతైనా మన కల్చర్ వేరు, ఏదైనా ఎంతైనా మన కల్చర్కి మనకి నచ్చుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అబ్బా. ఎందుకంటే
ఈ పెళ్ళిళ్ళు అంటే ఇట్లా సహజీవనం ఉండి పెళ్లి చేసుకొని ఇక 90-95 ఏళ్ళకి ఏదో కానీ ఎంతకైనా కొంచెం మంచిగానే అనిపించింది, సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇక ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు, అంటే కనీసం మెమోరీస్ అని ఉంటాయి కదా వాళ్ళకి. సో ఇది ముచ్చట, ఇట్లా జరిగింది. నిజంగా షాక్ అయినారు కదా, నేను కూడా అట్లనే షాక్ అయినా. షాక్ అవ్వకండి అండ్ దీన్ని మీరు అస్సలు ఫాలో అవ్వకండి చెప్పినని చెప్పేసి. సో జరిగిన ముచ్చట ఇది, వాళ్ళని కూడా చూడరు ఒకసారి ఎట్లున్నారు.